నువ్వు అన్నయ్య నేను దొంగ పెడతాను నిన్ను పట్టుకుంటానే అంటే వీడు నేను అంత దూరం వెళ్ళాక నువ్వు రారా రెడీ అంటాను అని ఇంటి చుట్టూ పరిగెడుతూ ఇటు వచ్చేవాడు. నేను అటుండి అన్నయ్యని పట్టుకుందామని బాగా స్పీడ్గా పరిగెత్తుకు వచ్చేవాడిని, కనపడతాడని వీడు ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చునేవాడు. నేను ఇంకా అటున్నాడు అనుకుని 10 సార్లు చుట్టూ తిరిగి ఆయాసం వచ్చి అక్కడ కూర్చుంటే ఇంట్లో కూర్చొని కనపడేవాడు. మా అన్నయ్య చిన్నప్పుడు తెలుసా అని మరదలకి చెప్తుంటే ఊరుకోరా ఇప్పుడు అవన్నీ ఎందుకు అని అన్నగారు అంటుంటే ఆ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళు ప్రేమ వాళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటుంటే అబ్బా జీవితంలో అపురూపమైన మాధుర్యం కదండి. పరమేశ్వరుడు అనుభవించరా అని ఇచ్చాడు. అందుకే పరమేశ్వరుట్ట అయ్యో వృద్ధాప్యం వచ్చింది ఇంకా శరీరం వెళ్ళిపోతుంది, ఏదో ఆ మేడ మీద నుంచి పాఠశాల వంక చూసి ఇందులోంచి మా పిల్లలు ఇద్దరు చిన్నప్పుడు చదువుకుని పరిగెత్తుకొచ్చి బోట్లతో లోపలికి వస్తుంటే ఒరే చెప్పులతో రాకూడదని దెబ్బలాడేవాడిని బాధపడతాడేమోనని